అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం ఇప్పటివరకు 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి 300 కోట్ల వైపు అడుగులు వేస్తుంది. ఈ చిత్రం 20వ రోజు కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసరికి 42 కోట్ల రూపాయలు జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఈ మూవీ తొలి వారంలో 203 కోట్లను సాధించింది. ఇక 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 222 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి వెంకటేష్ కెరీర్లో తొలిసారి 200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన మూవీగా నిలిచింది. ఇక మూడో వారంలోనూ అదే జోరును కనబరిచింది. టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ను అందుకున్న హీరోగా వెంకటేష్ నిలిచారు. ఇక ఈ మూవీ 20వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే వీకెండ్ కావడంతో బుకింగ్స్ 60% పెరిగాయి. డే 19, 20 కూడా కలెక్షన్లు జోరందుకున్నాయి. శనివారం నాడు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల గ్రాస్ అందుకోగా ఆదివారం 3.5 కోట్ల గ్రాస్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 122.35 కోట్ల షేర్ను రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.18 కోట్లు, ఓవర్సీస్లో 15.95 కోట్లను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 260 కోట్లకు పైగా గ్రాస్ను అందుకుంది.